దేశ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసేసుకుంది. పేదల వైద్యం కంటే తమ బినామీల ప్రయోజనాలే మాకు చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే 100 ఏళ్ల చరిత్రను తిరగరాసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశమంతా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎక్కడ వైఎస్ జగన్కు పేరు వస్తుందోనన్న ఒకే ఒక్క అక్కసుతో మెడికల్ కాలేజీల అమ్మకానికి పచ్చ జెండా ఊపేసింది. భవిష్యత్తులో పేదలకు అందే అత్యున్నత వైద్య విద్యను, పేద విద్యార్థులకు దక్కాల్సిన వైద్య సీట్లను ప్రైవేట్కు దారాదత్తం చేయాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మెడికల్ కాలేజీలపై కన్నేసిన చంద్రబాబు వాటిని ఎంత త్వరగా అమ్మేద్దామా అని తొందరపడిపోయారు, ఎదురు చూశారు. ఇప్పుడు కేబినెట్ ఆమోదంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన 17 మంది ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో గడిచిన 100 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే కేవలం జగన్ హయాంలోనే 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఒక మెడికల్ కళాశాల అందుబాటులో ఉంటే పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని వైఎస్ జగన్ సంకల్పించారు. అంతేకాదు ఏపీ నుంచి అత్యుత్తమైన వైద్యులు గణనీయంగా తయారవుతారని, తెలుగు విద్యార్థులకు వైద్య విద్య మరింత అందుబాటులోకి వస్తుందని ఒక గొప్ప విజన్తో ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టి ఆచరణలో వేగంగా అడుగులు వేశారు. 8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి చంద్రగ్రహణం పట్టింది. 15 నెలలుగా చిల్లి గవ్వ కూడా మెడికల్ కాలేజీల నిర్మాణానికి కేటాయించని చంద్రబాబు అన్ని నిర్మాణాలను ఆపేశారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఆ మెడికల్ కాలేజెస్ను టీడీపీ నేతలకు, వారి బినామీలకు అమ్ముకునేందుకు కార్యాచరణను అమలు చేస్తుంటాం అందరినీ ఆందోళన గురి చేస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ఏర్పాటు చేస్తే కూటమి వాటిని అమ్మకానికి పెట్టడం చాలా దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఇటువంటి నిర్ణయాలతో సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందదు అంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన బాట పట్టబోతున్నారు. సో తమకు అందని ద్రాక్షల వైద్య విద్యని మార్చబోతున్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆదోని వెళ్దాం ఒకసారి. కర్నూలు జిల్లా మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు. లోకేష్, చెప్పండి, ఏం చెప్తున్నారు విద్యార్థులు? ఇక మెడికల్ కాలేజీలు అంటే మెడికల్ విద్య, వైద్య విద్య అంటే ఒక అందని ద్రాక్షగా, ఇది మాకు సంబంధించింది కాదు, ఇది పేదలకై దూరంగా ఉండేది అని ప్రతి ఒక్క పేద విద్యార్థి ప్రాక్టికల్గా అనుకునేలా ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఏంటి అక్కడ పరిస్థితి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థి సంఘాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే విప్లవాత్మక మార్పులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో వాటిని అమ్మకానికి పెట్టడంపై విద్యార్థి సంఘాలంతా మండిపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు మెడికల్ కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని? అన్న, రాష్ట్రంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు గత వైఎస్ఆర్సీపీ హయాంలోన మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ పేద విద్యార్థులకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు, ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోన రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే మరి ఈరోజు ప్రైవేట్ పరం చేసి పీపీపీ పద్ధతిలో విధానంలో కొనసాగించి ఈరోజు అమ్మకాలకు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూసుకుంటా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులకు వైద్యము, విద్యార్థులకు తర్వాత విద్య అందాలంటే
ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు కోట్ల రూపాయలతోన ఈరోజు కట్టినారు. మరి దాదాపుగా ఇక్కడ నంద్యాల జిల్లా మన ఆదరణ చూసుకుంటే 2 ఒకటేసారి స్టార్ట్ అయినాయి. అక్కడ చూసే స్టార్ట్ అయినాయి పనులు, ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇక్కడ చూసి అర్ధాంతరంగా నిలిచిపోవడం జరిగింది. గత దశల వారీగా అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థి సంఘాలుగా చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ఈ కుటుంబ ప్రభుత్వం స్పందించలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను క్యాబినెట్ మీటింగ్లో చూసుకున్నట్లయితే 10 మెడికల్ కాలేజ్ ఈరోజు పీపీపీ పద్ధతితో విధానంలో రెండో దశలో మొదటి స్థానంలో 4, తర్వాత రెండో స్థానంలో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో విధానంలో కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇది చేయడం వలన ఎటువంటి నష్టం వాటిల్తుందంటారు మీరు భావిస్తున్నారు? అదే నేనేమంటున్నానంటే ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు పోయిన వైఎస్ఆర్ గవర్నమెంట్లో 17 కాలేజీలు ఏవైతే వచ్చాయో 17 కాలేజీలని దాదాపుగా 5 కాలేజీలని ప్రైవేట్ పరం ఇది రెగ్యులర్గా కొనసాగించడం జరిగింది. రెగ్యులర్ కొనసాగించడంలో విజయనగరంలో 1, ఏలూరులో 1, మచిలీపట్నంలో 1, నంద్యాలలో 1, రాజమండ్రిలో 1 ఆనాడు కొనసాగించారు. మిగతా 10 కాలేజీలని ఈనాడు నిన్న రీసెంట్గా క్యాబినెట్లో మామూలుగా దీన్ని పీపీసీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కళాశాలలో చదవాలని విద్యార్థులు చాలా ఆశలు గడియాశలు పెట్టుకున్నారు. ఇవాళ ఎంతో ఆశలు పెట్టుకున్న కళాశాలలో కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కళాశాల కట్టిస్తే దాన్ని ఆశలను దుర్వినియోగం చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. స్థానికంగా మన ఇక్కడున్న ఆదరణలో చూసుకున్నట్లయితే దాదాపు 6-7 కాలేజీలు వొకేషనల్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. దీన్ని ఆ యొక్క కాలేజీలు అయిపోయిన తర్వాత ఇక్కడ మెడికల్లో మంచి వైద్యం అందించుకోవాలన్నా, మంచి వైద్య కళాశాలలో విద్యార్థులు చదవాలన్నా కూడా పేద విద్యార్థులకి వైద్య కళాశాలలో మంచి అవకాశం లేని పరిస్థితి కనపడుతున్నది. మేమేమంటున్నామంటే రాష్ట్రంలో మీరు ఏవైతే 10 కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారో దాన్ని మేము ముఖ్యంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులకు చదువు దూరం అవుతున్నది. ఇవాళ వైద్య కళాశాలలో చదవాలంటే ప్రైవేట్ కళాశాలలో 1000 రూపాయలు పెట్టి విద్యార్థులు చదవలేకపోతున్నారు. వాళ్ళు చాలామంది విద్యార్థులు చదువులు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు గవర్నమెంట్లో పేద విద్యార్థులు కూడా ఒక వైద్య కళాశాలలో మెడికల్ కోర్సులు చదవాలని 17 కళాశాలలో తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కళాశాలని ప్రైవేటీకరణ పీపీసీ పద్ధతిని వ్యతిరేకిస్తూ తక్షణమే దీన్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కోట్ల రూపాయలు కట్టి ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈనాడు ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో దీన్ని పీపీసీ పద్ధతిలో కొనసాగిస్తే ఆందోళన కార్యక్రమాలు కూడా దశల వారీగా చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది హరి మనం చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘాలంతా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. ఏదైతే యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారో వాటిని ఉపసంహరించుకునేదాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనబడుతుంది. హరి. ఆల్ రైట్ లోకేష్.